ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ తన కొడుకు 25th బర్త్డేకి ఒక మంచి గిఫ్ట్ ఇస్తాడు. చాలా ఎగ్జైటింగ్ గా కొడుకు అసలు ఈ గిఫ్ట్ ఏంటి, ఇందులో ఏమి ఉంది అని ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయగానే ఒక స్టోన్ ఉంటుంది. అది చూసి కొడుకు చాలా డిసప్పాయింటెడ్ గా తన నాన్న దగ్గరకు వెళ్లి, ఏంటి నాన్న, ఈ పనికి రాని రాయి ఒకటి ఇచ్చావు, నేను ఇంకా ఇందులో ఏ కార్ కీయో లేదా బైక్ కీయో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను, నువ్వు నన్ను చాలా డిసప్పాయింట్ చేశావు అని అంటాడు. అప్పుడు తన ఫాదర్ ఇలా అంటారు, వీటి అన్నిటికంటే నీకు విలువైంది ఇచ్చాను అని అంటారు. ఆ బాయికి వాళ్ల ఫాదర్ చెప్పింది అసలు అర్థం కాదు. అప్పుడు వాళ్ల ఫాదర్ ఇలా అంటారు, ఈ స్టోన్ ని నేను చెప్పే 3 ప్లేసెస్ కి తీసుకువెళ్లి ఆ 3 ప్లేసెస్ లో దీని వాల్యూ ఎంత చెప్పారో కనుక్కుని రా అంటారు. ఫస్ట్ రోడ్ సైడ్ రాళ్లు కొట్టే వాడి దగ్గరకు వెళ్తాడు. అతను దీని వాల్యూ 100 రూపీస్ మాత్రమే అని చెప్పారు. సెకండ్ ఒక మార్బుల్ షాప్ కి వెళ్తాడు. అక్కడ దీని వాల్యూ ఒక 2 lakhs వరకు ఉండొచ్చు అని చెప్పారు. థర్డ్ ప్లేస్ వల్ల నాన్న ఒక మ్యూజియం దగ్గరకు వెళ్లి దీని వాల్యూ ఎంతో కనుక్కుని రమ్మంటాడు. ఆ మ్యూజియం వాళ్లు చెప్పిన వాల్యూ విని కొడుకు షాక్ అవుతాడు. ఆ మ్యూజియంలో దీని వాల్యూ దాదాపు ఒక 1 crore ఉండొచ్చు అని అంటారు. అప్పుడు కొడుకు చాలా డౌట్ఫుల్ గా, ఏంటి నాన్న, ఈ స్టోన్ కి 3 ప్లేసెస్ లో 3 డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చారు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ల నాన్న కొడుకుకి ఇలా చెప్పుతారు, మన లైఫ్ లో కూడా సేమ్, మనకి ఎవరైనా వాల్యూ ఇవ్వడం లేదు అంటే దాని అర్థం మనం పనికి రాని వాళ్లం కాదు అని, మనం ఒక రైట్ ప్లేస్ లో ఉంటే మనకి కూడా రైట్ వాల్యూ వస్తుంది అని చెప్పుతారు. సో మనకి కూడా ఎవరైనా వాల్యూ ఇవ్వడం లేదు అంటే సింపుల్ గా అక్కడ నుంచి వచ్చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.